సారి నరమేధం సృష్టించారు. కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా జరిపిన దాడిలో సుమారు 19 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు. అపహరించిన వారిలో ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ తో పాటు ఆయన కుమారుడు దినేష్ పటేల్ ను కూడా హతమార్చారు. మిగిలిన వారి కోసం భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటు దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లాను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులు పేటరేగిపోయారు. జగదల్పూర్ లో కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సహా పదుల సంఖ్యలో చనిపోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. శాసనసభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రం సమయం ఉండడంతో కాంగ్రెస్ ప్రజల వద్దకు వెళ్లేందుకు ఏప్రిల్ 12న పరివర్తన యాత్ర చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సుకుమా జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో పరివర్తన యాత్ర ముగించుకొని మధ్యాహ్న సమయంలో జగదల్పూర్ కు తిరుగు పయనమయ్యారు. తోంగుపాల్ దర్బాఘాట్ సమీపంలోకి రాగానే మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. అప్పటికే మావోయిస్టులు అక్కడ చెట్లను కొట్టివేయడంతో వాహన శ్రేణిని నిలిపివేశారు. వెంటనే ఓ వాహనాన్ని మందుపాత్రతో పేల్చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతల వాహన శ్రేణిపై సుమారు 100 నుంచి 150 మంది వరకు మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా కాంగ్రెస్ వాహన శ్రేణికి రక్షణగా ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు. కాసేపు ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు సాగాయి. సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మను చుట్టుముట్టిన 100 మందికి పైగా మావోయిస్టులు గుళ్ల వర్షం కురిపించడంతో ఆయన శరీరం తూట్లు అయింది. దాడిలో మాజీ శాసనసభ్యుడు ఉదయ్ ముదలియార్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మృతి చెందారు. ఈ దాడిలో మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లాకు 3 బుల్లెట్లు పొట్టలోకి దూసుకెళ్లాయి. ఆయనతో పాటు గాయపడిన వారందరినీ జగదల్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. శుక్లా శరీరం నుంచి 3 బుల్లెట్లు తొలగించిన వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారని తెలిసింది. దాడిలో గిరిజన నేత పూల్ మతిదేవి, కవాసి లఖ్మా సహా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే ఉన్న 10 మందిని మావోయిస్టులు అపహరించుకెళ్లారు. మహేంద్ర కర్మ కుమారుడి ఆచూకీ తెలియలేదు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న మహేంద్ర కర్మకు జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాలు కావడంతో రోడ్డు పరిశీలన చేసే నిఘా బృందాలు పనిచేసే వీలు లేకుండా పోయింది. జగదల్పూర్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మందుపాత్రలు అమర్చి ఉండడం సహా ఇప్పటికే పలుసార్లు పేలిన ఘటనలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తలు లేకుండా మహేంద్ర కర్మ సమావేశం పెట్టడం, వెళ్లిన రోడ్డులోనే తిరిగి రావడంతో మావోయిస్టుల దాడికి అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఘాట్ రోడ్ లో జరగడంతో బాహ్య ప్రపంచానికి తెలిసేటప్పటికీ చాలా సమయం పట్టింది. వెంటనే సుకుమా, జగదల్పూర్ ప్రాంతాల నుంచి అదనపు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అపహరణకు గురైన వారి కోసం సుమారు 600 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.